నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మెయిన్గా డిఎస్సికి సంబంధించి ఏం సర్టిఫికెట్లు అనేవి కావాలి ముందుగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ ఉండాలి. స్టడీ సర్టిఫికెట్లు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అనేవి. దీని గురించి ఇంకా క్లారిటీగా మాట్లాడదాం, వెయిట్ చేయండి. స్టడీ సర్టిఫికెట్ లేని వాళ్ళకి సంబంధించి, ప్రైవేట్ స్టడీ చదివిన వాళ్ళకి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ గృహ ధృవీకరణ పత్రం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒరిజినల్. డిగ్రీ ఆర్ పీజీకి సంబంధించిన ఓడి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదా ప్రొవిజనల్. ఇక్కడ మీరు కోర్స్ చేశారా లేదా తెలుసుకోవటానికి మాత్రమే ఈ ఓడి కానీ ప్రొవిజనల్ కానీ మీ పర్సంటేజ్ ఎంత అనేది తెలుసుకోవటానికి మెయిన్గా ఓడి అయినా పర్లేదు, ప్రొవిజనల్ డాక్యుమెంట్ అయినా పర్లేదు. ఇక్కడ ఓడి లేని వాళ్ళు ప్రొవిజనల్ డాక్యుమెంట్స్ అనేది చూపిస్తే సరిపోతుంది. ఓడి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఓడి కూడా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్క్స్ మెమోస్ లేదా ఓడీస్ లేదా ప్రొవిజనల్స్ కోర్స్ రిలేటెడ్గా ఏముంటాయి. ఓకే, ఓడిఆర్ ప్రొవిజనల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అప్లై చేశారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. టెట్ మార్క్స్ మెమో, దీని గురించి క్లారిటీగా మాట్లాడదాం. చాలామంది దగ్గర టెట్ మార్క్స్ మెమో లేదు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను, వెయిట్. డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది జిరాక్స్. డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డు వస్తుంది కదా, దాని జిరాక్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అభ్యర్థులు అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాకి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో మీ పర్సంటేజ్కి సంబంధించి ఆ సర్టిఫికేట్. ఆధార్ కార్డ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 8, 12 ఒక సెట్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కానీ ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇవి మెయిన్గా సర్టిఫికేట్లు. వీటి గురించి మరింత డీటెయిల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. స్టడీ సర్టిఫికేట్లతో మొదలు పెడదాం. స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి మనకి డిఎస్సి ఏపీడిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు వాడు క్లారిటీగా అడిగాడు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు స్టడీ అనేది ఎలా చదివారు, రెగ్యులర్ చదివారా ప్రైవేట్ చదివారా అని చెప్పేసి అడిగాడు. ఒకవేళ మీరు రెగ్యులర్ స్టడీ చదివినట్లయితే స్టడీ అనేది ఎక్కడ చదివారు అనేది స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకున్నాడు. మెయిన్గా స్టడీ సర్టిఫికేట్లు అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే మీరు ఒక జిల్లాకి లోకలా లేదా నాన్ లోకలా అనేది డిసైడ్ చేసేది ఈ స్టడీ సర్టిఫికేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 4వ తరగతి 5వ తరగతి మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో చదవాలనుకుందాం. 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఒక 5 సంవత్సరాల పాటు కృష్ణా జిల్లాలో చదవాలనుకుందాం. ఇప్పుడు మీ లోకల్ జిల్లా ఏమవుతుందంటే కృష్ణా జిల్లా అవుతుంది. ఓకే, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 4 సంవత్సరాల పాటు మీరు ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లా. సార్ 4th క్లాస్ స్టడీ లేదు, 5th క్లాస్ స్టడీ లేదు, ఆ స్కూల్లోనే ఎత్తేసారు, ఇప్పుడు లేవు, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్లో చదివి ఉండి ఆ స్కూల్ని ఇప్పుడు ప్రస్తుతం ఎత్తేసినట్లయితే ఎంఈఓని సంప్రదించండి. ఎంఈఓ ద్వారా స్టడీ సర్టిఫికేట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మినిమం ఒక 4 సంవత్సరాల స్టడీ ఉన్నట్లయితే అక్కడ లోకల్కి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. వాటి ప్రకారం లోకల్ అనేది డిసైడ్ అయిపోద్ది. కాబట్టి మినిమం ఒక 4 సంవత్సరాల స్టడీ ఉన్నట్లయితే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే రెసిడెన్సీ కూడా తీసుకోండి. గృహ ధృవీకరణ పత్రం 4th క్లాస్ 5th క్లాస్ లేదు అనే భయం మీకు ఉన్నట్లయితే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గృహ ధృవీకరణ పత్రం, దీన్ని విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. గ్రామ సచివాలయంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పొందే ప్రయత్నం చేయండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ విషయంలో మినిమం 4 సంవత్సరాల స్టడీ అయితే రెగ్యులర్ వాళ్ళకి ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీ లోకల్కి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. నాన్ లోకలా మీరు లోకల్ అనేది డిసైడ్ చేసేది స్టడీ సర్టిఫికేట్లు కాబట్టి అక్కడతో స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ స్టడీ కాకుండా ప్రైవేట్ స్టడీ ఆప్షన్ పెట్టారో వాళ్ళు కూడా కంపల్సరీగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, గృహ ధృవీకరణ పత్రం. ఎస్ఎస్సి విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సిలో 10వ తరగతికి సంబంధించి మార్క్స్ మెమో అనేది అందరి దగ్గర ఒరిజినల్ ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో అనేది ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ మెమో అనేది ఉంటే సరిపోతుంది. ఓకే, 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్స్ మెమో. చాలామంది అభ్యర్థులు ఈ డౌట్ కూడా రైజ్ చేశారు, సార్ మేము డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసాం, డిగ్రీ కూడా సర్టిఫికేట్లకు సంబంధించి డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు డిగ్రీ ఆప్షన్ కూడా ఇచ్చాం, మేము డిగ్రీ సర్టిఫికేట్లు కూడా చూపించాలని చెప్పేసి అడుగుతున్నారు.
మనకి డిగ్రీ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఎస్జిటి వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు డిఎస్సికి సంబంధించి అప్లైలో డిగ్రీ అని చెప్పేసి పెట్టినట్లయితే ఆ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ ఉంటుంది కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఓడి రాకపోయినా కానీ నో ప్రాబ్లం. ఇక డిగ్రీకి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు కంపల్సరీగా డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఓడి అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ అంటే మనకు ఆల్రెడీ కోర్స్ చేసిన వెంటనే ప్రొవిజనల్ అనేది వచ్చేస్తుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్లో కూడా ఎంత పర్సంటేజ్ మీరు స్కోర్ చేశారు, మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్లో కూడా రావడం జరుగుతాయి. ఒకవేళ మీకు ఇంకా ఓడి అనేది రాకపోతే ఆ ప్రొవిజనల్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ ఓడి వచ్చిందంటే ఓడి కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఓడి సర్టిఫికేట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇంకా రాకపోతే పెద్ద మెమోలా ఉంటుంది కదా ఓడి అనేది, అది రాకపోయినా సరే మీకు ప్రొవిజనల్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. వాడు అక్కడ సర్టిఫికేట్లకు సంబంధించి అప్లోడ్ చేసేటప్పుడు మనకి 2025 డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో కూడా ప్రొవిజనల్ ఆర్ ఎనీ రిలేటెడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ ఎవరైతే పీజీ కోర్స్ చేశారో పీజీ కోర్సుకు సంబంధించి కూడా మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అది ప్రొవిజనల్ లేదా ఓడి మీ దగ్గర ఏది ఉంటే అది. పీజీ కోర్స్ చేసినట్లుగా కంపల్సరీగా మీ దగ్గర ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకా చాలామంది టెట్కి సంబంధించిన మార్క్స్ మెమో అంటున్నారు. టెట్కి సంబంధించిన మార్క్స్ మెమో నేను గతంలో డౌన్లోడ్ చేసుకోలేదు, ఇప్పుడేమో వెబ్సైట్లో ఆప్షన్ అనేది లేదు, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా నేను క్లారిటీగా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. టెట్కి సంబంధించి ఒకవేళ మీ దగ్గర మార్క్స్ మెమో లేకపోతే మీరు ఏ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది అనేది కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మీరు డిఎడ్ కోర్స్ చేస్తే డిఎడ్ కోర్సుకు సంబంధించి, బిఎడ్ కోర్స్ చేస్తే బిఎడ్ కోర్సుకు సంబంధించి మీ దగ్గర ఆల్రెడీ మెమోస్ అయితే ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్కి సంబంధించిన ఓడి మెమోస్ కానివ్వండి, మీరు కోర్స్ చేసినట్లు మీ దగ్గర ఓడి డాక్యుమెంట్స్ కానీ లేదంటే ప్రొవిజనల్ డాక్యుమెంట్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఓడి డాక్యుమెంట్స్ ఇంకా రాలేదంటే మీ దగ్గర ఉన్న ప్రొవిజనల్ డాక్యుమెంట్ కూడా యూజ్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం డిఎడ్ బిఎడ్ విషయంలో. మనకి టెట్కి సంబంధించి కానీ సీటెట్కి సంబంధించి కానీ క్వాలిఫై అయిన మార్క్స్ మెమో అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ టెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఫస్టే ఒక వెబ్సైట్ వస్తుంది, నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుందంటే మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే మొబైల్ ఇలా అడ్డంగా రొటేట్ చేయండి. రొటేట్ చేసినట్లయితే మీ మార్క్స్ అన్నీ కూడా మీరు ఇప్పటివరకు 2017, 2018, 2020, 2022, 2024లో ఎన్నిసార్లు టెట్లు రాసినా కానీ ఆ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లు, మీ నేము, దానికి సంబంధించిన మార్కుల వివరాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి దాన్ని మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి. మీకు టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మార్కుల వివరాలు అనేవి టెట్ వెబ్సైట్ నుంచే వస్తున్నాయి కాబట్టి, ప్రభుత్వ వెబ్సైట్ నుంచే వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా మార్క్స్ మెమో, ర్యాంక్ కార్డే ఉండాలి. మార్క్స్ మెమో, ర్యాంక్ కార్డ్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మీరు ఏం కంగారు పడవలసిన పని అయితే లేదు. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు తీసుకుంటున్నది వచ్చేసరికి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకుంటున్నారు, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా మీకు అయితే కన్సిడర్ చేస్తారు. చాలామంది దగ్గర మార్క్స్ మెమోలు లేవు, టెట్కి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుని వదిలేయడమే, చాలామంది ప్రింట్ కార్డ్ తీసుకోరు. వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సంబంధించిన మార్క్స్ మెమో మీ దగ్గర లేదో ఇప్పుడు చెప్పిన ఈ ఆప్షన్ ప్రకారం మీరు కంపల్సరీగా ఆ స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. ఒకవేళ ఈ ఆప్షన్ కూడా ఆగిపోయినట్లయితే మళ్ళీ ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కొంతమంది అభ్యర్థులు రైస్ చేస్తున్న అంశాల గురించి మాట్లాడాలి. చాలామందికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆధార్ కార్డులో హస్బెండ్ నేమ్ యాడ్ అవుతుంది, పెళ్ళి అవ్వకముందు తండ్రి పేరు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఏమో హస్బెండ్ నేమ్ యాడ్ అవుతుంది, కొంతమందికి ఇంటి పేరు కూడా మారిపోతుంది. అట్టి సందర్భంలో ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో, మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో మీరు కంగారు పడవలసిన పని అయితే లేదు. మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి ప్రకారం, ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారం ఆన్లైన్ అప్లై చేసి ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కానీ, ఆధార్లో కానీ మీ హస్బెండ్ నేమ్ ఉన్నా కానీ మీకు మినహాయింపు అయితే ఇస్తారు. ఎందుకంటే పెళ్ళైన మహిళలకి ఆటోమేటిక్గా భర్త నేమ్ అనేది యాడ్ అవుతుంది, అక్కడ ఇంటి పేరు కూడా చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకైతే పెళ్ళైన మహిళలకి ఖచ్చితంగా దాని వరకు మినహాయింపు అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడాలి. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అవ్వకముందు సేమ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీ క్యాస్ట్లో హస్బెండ్ నేమ్ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ ఆల్రెడీ మీరు స్టడీ చదువుతున్నప్పుడు
ఎస్ఎస్సి టైంలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా మీకైతే యూజ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ నేమ్ యాడ్ అయినా, అదేవిధంగా క్యాస్ట్లో హస్బెండ్ నేమ్ వచ్చినా, సేమ్ క్యాస్ట్ ఉన్నా నో ప్రాబ్లం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఓసీ క్యాండిడేట్ అయి ఉండి ఎస్టీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఓసీ అమ్మాయి ఎస్టీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కూడా ఎస్టీ రిజర్వేషన్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు ఆ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని డిఎస్సికి సంబంధించి ఒకవేళ ముందుగానే అప్లైలోని ఎస్టీ అని చెప్పేసి అప్లై చేసుకున్నట్లయితే అక్కడ కూడా ఓసీ అమ్మాయి ఎస్టీ క్యాండిడేట్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ అనేది వాళ్ళకు కూడా అప్లై అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పెళ్ళి అవ్వకముందు పెళ్ళి అయిన తర్వాత సేమ్ క్యాస్ట్ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయం కూడా మీరు వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో బీసీ క్యాండిడేట్లు నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు అక్కడ ఏం అడిగాడు వాడు, ఓన్లీ క్యాస్ట్ నెంబర్ అడిగి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి అడిగాడు. క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరిగేవి. అందువల్ల ఇప్పుడు సెపరేట్గా వాడు ఏం అడగలేదు కదా. డిఎస్సికి సంబంధించి 2025కి అప్లై చేసేటప్పుడు నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, ఎటువంటి అప్డేట్ అనేది వాడు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఇది మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పరీక్షలు కాబట్టి నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ అనేది బీసీ క్యాండిడేట్లకి పెద్దగా అవసరమైతే లేదు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎక్కువ రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ వాళ్ళకైతే వాడి వెబ్సైట్లో మాత్రం ఏం మెన్షన్ చేయలేదు నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీగా అని చెప్పేసి బీసీ వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అదైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది, అదైతే కంపల్సరీగా కావాలి. ఓల్డ్ సర్టిఫికేట్ యూజ్ అవుతుందా, కంపల్సరీగా న్యూ తీసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే అక్కడ క్యాస్ట్ నెంబర్, మీ ఓల్డ్ క్యాస్ట్ నెంబర్ కానీ ఏదైనా కానీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే వాళ్ళే చూపించారు డీటెయిల్స్ అనేవి. అక్కడ వర్క్ అయింది కాబట్టి ఆ క్యాస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ డిఎస్సిలో మీరు ఎక్కువ స్కోర్ చేసుకున్న అభ్యర్థులు అయితే ఆ ఓల్డ్ క్యాస్ట్ ప్రకారం మళ్ళీ ఆ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారమే కొత్తగా మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. మళ్ళీగా కొత్తగా కూడా మీరు క్యాస్ట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ దగ్గర ఓల్డ్ ఉంటుంది, న్యూ కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ క్యాస్ట్కి సంబంధించి క్లియర్ అయి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో ఓసీ క్యాండిడేట్లు కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో అప్లై చేసినట్లయితే, ఓసీ క్యాండిడేట్లు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ పెట్టినట్లయితే కంపల్సరీగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1 year పాటు వ్యాలిడిటీ అనేది ఉంటుంది కాబట్టి వ్యాలిడిటీ అనేది కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా మీరు రెన్యువల్ చేయించుకోండి. ఆ ఓల్డ్ సర్టిఫికేట్ ప్రకారం మీరు రెన్యువల్ అయితే పెట్టుకోండి. ఒకవేళ ఇంకా మీకు 1 year వ్యాలిడిటీ కంప్లీట్ అవ్వలేదు, ఒక 2-3 నెలల వ్యాలిడిటీ అనేది ఉందంటే ఈలోపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది. ఓకే గైస్, క్యాస్ట్కి సంబంధించిన మ్యాక్సిమం డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక చాలామంది సార్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో నేమ్ ఒకలా ఉంది, మా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ నా ఆధార్ కార్డులో వేరేలా ఉంది, ఈ విధంగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది మనకి ప్రామాణికం. ఇక ఆధార్ కార్డులో కానీ నేమ్ చిన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. నేమ్స్ విషయంలో చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ విషయం కానీ, రిజర్వేషన్ విషయం కానీ, మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్ ఆప్షన్ విషయం కానీ, రిజర్వేషన్ విషయం కానీ ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అంశాలు ఉన్నాయి కదా, ఆ మెయిన్ అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవి మీరు మిస్టేక్ చేసినట్లయితే కంపల్సరీగా మనకి డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ రాసేటప్పుడు నామినల్ రోల్స్ కౌంటర్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసిన, క్యాస్ట్ రిజర్వేషన్ ఆప్షన్ మిస్టేక్ చేసిన, పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్లు చేసిన వాళ్ళకి సంబంధించి నామినల్ రోల్స్ కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర డేటా అనేది తీసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మీరు నామినల్ రోల్స్ కౌంటర్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసి వాళ్ళకి వివరాలు అనేవి మీరు ఇవ్వకపోయినట్లయితే మీరు కంపల్సరీగా మంగళగిరి వరకు వెళ్ళి, మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ కూడా జిరాక్స్లన్నీ తీసుకువెళ్ళి వాళ్ళకి లెటర్ రాసి అక్కడ మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసిన, రిజర్వేషన్ ఆప్షన్ మిస్టేక్ చేసిన, మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్ ఆప్షన్ మిస్టేక్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రమే మీరు మంగళగిరి వెళ్ళి విద్యాభవన్లో
ఒక లెటర్ రాసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా జిరాక్స్లు ఇచ్చి అక్కడ వాళ్ళకి తెలియజేసినట్లయితే అక్కడ వాళ్ళు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఆల్రెడీ మీరు నామినల్ రోల్స్ కౌంటర్ దగ్గర ఎగ్జామ్ సెంటర్ దగ్గరే మీరు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేసినా ఇతర ఏ మిస్టేక్ చేసినా చెప్పినట్లయితే అక్కడ డేటా కూడా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఆ రకంగా కూడా కొద్దిగా రిస్క్ అయితే తగ్గుతుంది. నేమ్స్ విషయంలో కానీ ఫాదర్ నేమ్ విషయంలో కానీ మిస్టేక్స్ ఉన్న చిన్ని అడ్జస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మీరు కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒరిజినల్స్ ఎలాగో వాళ్ళు వెరిఫై చేస్తారు కాబట్టి దాని ప్రకారం మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, పెద్దగా వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఇక SC/ST క్యాండిడేట్లు BC క్యాండిడేట్లు బాగా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందన్న సందర్భంలో మీరు ఏం చేస్తారంటే కొత్తగా క్యాస్ట్ అనేది ఆ ఓల్డ్ క్యాస్ట్ ప్రకారం మళ్ళీ కొత్తగా మీ సేవలు అప్లై చేయండి. న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. పెళ్ళైన మహిళలకి మాత్రం మినహాయింపు అయితే ఉంటుంది. పెళ్ళైన మహిళలకి హస్బెండ్ నేమ్ యాడ్ అవుతుంది, నో ప్రాబ్లం. సేమ్ క్యాస్ట్ అయితే నో ప్రాబ్లం. ఓకే గైస్, మ్యాక్సిమం డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిఫై చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం సర్టిఫికేట్లు కావాలి ఏంది కథ, వాళ్ళు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏం అడిగారు అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.